హాయ్ హలో నమస్తే, నేను మీ కేపీ. వెల్కమ్ టు బలగం స్టూడియో. ఆయన కవిత్వంలో అంగులు ఆర్భాటాలు ఉండవు, ప్రజల జీవకోశ తప్ప. ఆయన కథల్లో కల్పితాలు అసలే ఉండవు, సగటు మనిషిలోని అంతర్యుద్ధం తప్ప. ఆయన కలం నుండి అద్భుతమైన కవిత్వం జాలువారింది, గొప్ప కథలు రాయబడ్డాయి. కానీ ఆయన పేరు ఎక్కడ వినబడదు, కనబడదు. ఆయనెవరో కాదు, అమ్మని చూడాలే, ఆఖరి కుందేలు, కాలిబాట, దోసెడు పల్లెలు పుస్తకాల కవి రచయిత ఉదయమిత్ర గారితో బలగం స్టూడియో ముచ్చట. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనం ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకున్న, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా కానీ కథా రచయితల్లో మీ పేరు ప్రముఖంగా వినబడాల్సింది, కానీ చాలా తక్కువ వినబడుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక కథలు రాసిన ఒక రచయితగా మీకు గుర్తింపు దక్కాల్సింది. అయితే ఇన్ని పుస్తకాలు రాసిరు కదా, మీరు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు కానీ, మీ బాల్యం ఏ విధంగా జరిగింది, మీరు పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి ఒకసారి మీ మాటలు. అయితే ముందుగా కథల రాయడం వల్ల నాకు ఎందుకు పేరు రాలేదంటే, జనరల్గా మహబూబ్నగర్కు సంబంధించిన విషయంలో రావాల్సినంత పేరు మహబూబ్నగర్ కవులకు కానీ రచయితలకు కానీ రాలేదు వాస్తవానికి, ఎవరో ఒకరి తప్పితే. కాబట్టి నిజాయితీగా రాసే వాళ్ళకి అది ఉంటుంది. కాబట్టి ఇవాళ కాకపోతే రేపొద్దున కాలం తప్పకుండా గుర్తిస్తుంది. కాకపోతే మన దగ్గర ఆ నిజాయితీ కమిట్మెంట్ ఉందా లేదనే సంగతి అది లోకం గుర్తిస్తుంది అనుకో. మేమేం ఫీల్ కావడం లేదు, ఏమని మాకు ఈ పేరు రాలే కదా అని మేమేం ఫీల్ కావడం లేదు. గుర్తించే వాళ్ళు గుర్తిస్తున్నారు. మేము రాయగలిగిన పద్ధతిలో రాసి ప్రజల దగ్గరికి పోవాల్సిన పద్ధతిలో పోతున్నాం. కాబట్టి గుర్తింపు కోసం మాకు అంత కష్టం కూడా ఇబ్బంది అనిపిస్తలేదు మాకు అనమాట. పోతే నా బాల్యం గురించి మాట్లాడాలన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అనమాట, ర్యాగ్స్ టు రిచెస్ అని. ర్యాక్స్ టు రిచెస్ అంటే, ర్యాక్స్ అంటే చిన్న చిన్న అదే చిత్తుకాయదాలు ఎరుకోవడం కాడికి, రిచెస్ అంటే డబ్బు గలవాడు అంటే అట్లా చాలా అత్యంత పేదరికంగా ఉండేటువంటి ఇంట్లోకి వెళ్ళి నేను పుట్టిన. మా అమ్మ నాయన ఇద్దరు కూడా కూలి చేసుకొని బతికేవాళ్ళు. మా అమ్మనేమో కోమటల దగ్గర పనిచేసేది, తనకి నెలకి 12 రూపాయలు వచ్చేది. మా నాయనేమో కాబ్దానం పనిచేసేవాడు, అది కూలిగా చేసేవాడు, వ్యవసాయ కూలిగా చేసేవాడు. ఆయనకేమో సంవత్సరానికి 200 రూపాయలు ఇచ్చేవాడు. బోనస్గా ఒక గొంగడి, ఒక చెప్పుల జత ఇచ్చేవాడు అనమాట. చాలా నిరుపేద కుటుంబాలకు వెళ్ళి, యాక్చువల్గా మేము కూడా వలస వచ్చినాం ఇక్కడికి. అంటే ఇక్కడ ఇప్పటూరు అని దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి మా తాత వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. బతుకు తెరిగి ఈ టౌన్కి మేము వచ్చినాం అనమాట. వచ్చి చిన్నగా ఒక చిన్న అనుకోకుండా గుడిసెలు ఉంటే ఆ గుడిసెలలో ఇదే ఇల్లు ఇక్కడ గుడిసేసుకొని ఉన్నాం మేము వాస్తవంగా. ఉన్న తర్వాత ఇక మా మా అమ్మ నాన్న చేస్తున్నా కూడా నా చదువుకు సంబంధించి మాత్రం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా మా అమ్మ బాగా ఎంకరేజ్ చేసేది. ఎందువలన తెలియదు కానీ సాధారణంగా ఎక్కువ భాగం 10th వరకు చదివినాక, అప్పట్లో ఉద్యోగాలకు అవకాశం ఉండేది కాదు కాబట్టి 10th అయినాక అరే ఏం చదువుతారా, ఇక గుమాస్తాగా బతికేసి ఆడైనా గంజిలా గుమాస్తా ఉంటుంది మార్కెట్లో, ఏమైనా తన బతకాలని అనేవాళ్ళు. కానీ మా అమ్మ మాత్రం నా చదువుకు అడ్డం చెప్పలేదు అనమాట, చదువుకోమని చెప్పింది. అది అప్పట్లో మా అమ్మ చదువుకోకపోయినా చదువు విలువ తెలిసిన మనిషిలా కనిపించింది అంట. మా నాయన కూడా అంతేనాడు. అప్పట్లో వాళ్ళు వద్దంటే నేను చదువు బంద్ చేసి ఎన్నో గంజిలో గుమాస్తాగా ఉంటుంటే మీ ముందర ఇట్లా నిలబడేవాడిని కాదనమాట. అప్పటికే మా అమ్మకు కానీ మా నాయనకి కానీ చదువు విలువ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టమైనా ఒక పూట తిండి ఉండలేకుండా నన్ను మాత్రం చదువుకోమని చెప్పాడు. అందుకని వాళ్ళకి నేను జీవితకాలం నేను రుణపడి ఉంటాను. ఎందుకు చెప్తానంటే, నా క్లాస్మేట్ చాలా మటుకు 10th క్లాస్లో బంద్ చేసుకొని కూరగాయలు గిరగాయలు పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు, గంజిలో గుమాస్తాలుగా బతికిన. కానీ నేను మాత్రం చదువుకోవడం వల్ల ఈ స్థాయికి రావడం ఇదంతా జరిగింది. ఇక్కడనే డిగ్రీ కాలేజీ ఏర్పాటు కావడం, నేను వెంటనే చదువు అయిపోయినప్పుడే, అంటే హెచ్ఎస్సి అయిపోయినప్పుడే నేను ఇక్కడికి డిగ్రీ కాలేజీకి రావడం, ఇక్కడ నేను చదువుకోవడం అనేటువంటిది ఇట్లా కంటిన్యూగా జరిగిపోయింది. జరగడం వల్ల నేను డిగ్రీ అయిపోయినప్పుడే నాకు ఉద్యోగం దొరకడం, ఇవన్నీ ఈ ప్రాసెస్ కొనసాగేది. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ముందుగా నాకేం లేదు. అప్పుడు నేను బీకామ్ చదివినప్పుడు అప్పట్లో తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి అందరూ ఉద్యోగస్తులు ఎలగొట్టారు. సుమారుగా చెప్పాలంటే భయం వలన ఇంకే రకం అందరూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు. మా దగ్గర మాకు పని చెప్పిన టీచర్లు కానీ లేకపోతే ఇంకా ఎవరు అందరూ విపరీతమైనటువంటి ఉద్యమం ఇండ్ల మీద పోయి దాడి చేసేంత పరిస్థితి ఏర్పడేది. కాబట్టి
వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కడ చూసినా మాకు ఖాళీలు కనపడ్డాయి. ఉమ్, ఏవి టీచర్ పోస్ట్ అనుకో అవన్నీ కనపడ్డప్పుడు ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి కాబట్టి టీచర్ ఉద్యోగులు అప్లై చేసుకోమంటే మేము అందరం పోయి డిగ్రీలతో పోయి అప్లై చేసుకున్నాం. ఓకే. చేసుకుంటే ట్రైనింగ్ లేకపోయినా సరే మాకు టీచర్ ఉద్యోగం దొరికింది అనమాట. నా ఉద్యోగం అంతా టీచరు దాంతో స్టార్ట్ అయింది. వేరే ఉద్యోగం నేను చేయలేదు, మాకు లేవు కూడా. ఇప్పుడు మా కుటుంబాలలో ఏంటంటే చాలా అట్టడుగు నుంచి వచ్చినాం కాబట్టి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి ఏముంటాయి మాకు చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ కానీ అదే మా నాయన వాళ్ళ తరఫున కానీ మా అమ్మ తరఫున కానీ వాళ్ళ చుట్టాలైనా మా చుట్టాలైనా అందరూ నిరుపేదలు అనమాట. అందరూ నిరక్షరాస్యులే వాళ్ళు. కాబట్టి ఇది బాగుంటుంది ఇది బాగోలేదు అని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఆ టీచర్ జాబ్ తోటే పోవడం జరిగింది. అయితే సాహిత్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు సార్? సాహిత్యంతో అడుగంటే పర్టికులర్గా చెప్పనీకి రాదు కానీ అది సహజంగానే ఉండిపోయిందేమో అన్నట్టు. నిజానికి మా ఇండ్లలో అయితే ఎవరో తాతలో తండ్రిలో ఉంటే ఆ వారసత్వంకి వస్తుంటారు కానీ మా వాళ్ళు ఎవరికి చదువు రాకపోయినా నాకు మాత్రం వచ్చింది. నేను పుస్తకాలు బాగా చదివేవాడిని. ఓకే. ఇక్కడ జవహర్ గ్రంథాలయం అని ఇక్కడ ఉండేది. నేను ఎక్కువ వ్యవసాయం చేసుకుంటూ ఉండే కాలంలో కూడా అంటే వ్యవసాయం చేస్తూ ఉండడం, తర్వాత బర్రెలను గాయడం, మేకలు కావడం ఇవన్నీ చేసి నాకు టైం దొరికినట్టు పోతాను లైబ్రరీలో మాత్రం కూర్చునేవాడు. కూర్చున్నప్పుడు ఆ పుస్తకాలు అవన్నీ చదవడం అదంతా మొత్తం నాకు 10th నుంచే ఈ పుస్తకాలు చదవడం బాగా అలవాటు అయిపోయింది అనమాట. మా దగ్గర ఇక్కడే మా సారు దశరథం సార్ అని ఉంటాడు అనమాట. నన్ను పుస్తకాల పురుగురాను అని చెప్పేవాడు అనమాట. అంటే 10th క్లాస్ సంగతి మాట్లాడుతున్నాను. తర్వాత ఎప్పుడు చూసినా మీరు నమ్ముతారో నమ్మరో నేను మా బర్రెలను కానీ పోయినప్పుడు చేతిలో నవల పట్టుకొని పోయాడు అనమాట. అయితే అందరూ పిల్లలు ఏమంటారు అది ఎవరంతా వాళ్ళు ఆడుకుంటానో లేకపోతే అనేక రకాల అక్కడ బర్రెలు మేస్తుంటే అక్కడ రకరకాల పిల్లలు ఆటలాడుకుంటే నేను ఒక్కడిని మాత్రం ఆ కాలు ఒడ్డున కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాను అనమాట. ఇది కొంత నాకే ఆశ్చర్యం. భుజం మీదనేమో అది తట్టు ఉంటుండే, కింద కూర్చుంటే ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు రకరకాల ఆటలు ఆడుకుంటారు, నేను మాత్రం చదువుకుంటూ అది ఎందువల్ల నాకు అది వచ్చేసింది అనమాట. అందుకనే మా నాయనమ్మ నేను బడికి రాందాడే ఇంటికి వస్తేనే మా నెహ్రూ సాబ్ వచ్చాడని నన్ను గురించి చాలా గొప్పగా చెప్తుంటున్నాను. అప్పుడు అంటే నేను అది 10th చదివే కాలంలో అనమాట. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఈ చదువు పట్ల ఉండే శ్రద్ధ నన్ను నిలబెట్టింది. మా అమ్మ నాయనలు వాళ్ళు నాకు తోడ్పాటు చేయడం కూడా చేసింది. అప్పుడు ఆ కాలంలో డబ్బులు ఫీజులు అంతా కూడా ఏం లేకుండా కానీ అయినా సరే వాళ్ళు ఏది మౌనంగా నాకు సపోర్ట్ చేయడం అనేది నన్ను మనిషిగా నిలబెట్టింది అనమాట. అట్లా నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేదు. సార్ మీరు కవిత్వం మొదట రాసారా కథలు మొదట రాసారా? నేను కవిత్వమే. నా మొదట రాసినది కూడా కవిత్వమే రాసిన. సహజంగానే ఎవరో మా ఫ్రెండ్ ఉంటాడు హిమజ్వాల అని, ఈ కవిత్వం రాయడం నీ జీవలక్షణం అయ్యా అంటాడు అనమాట. అని అంటూ మరి కథలు రాసుకుంటూ పోతున్నావు కదా అన్నాక ఇదే నిన్ను కాపాడేది, ఇదే నీకు అంటే నిన్ను నిలబెట్టేది కాలం మీద నిలబెట్టేది కవిత్వమే అన్నమాట ఆయన ఎప్పుడు అంటుంటాడు. అయితే నేను అనేక ప్రక్రియలు మొదలుపెట్టిన కవిత్వం మాత్రం నాకు ఎక్కువ ఇష్టం అనుకో. అమ్మని చూడాలని ఒక అద్భుతమైన కథ రాసారు. ఆ కథ చదివితే కన్నీళ్లు రాని వారు ఉండరు. ఆ కథని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఏమో అంటే చూసి రాసారా లేకపోతే ఏమన్నా దాని బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? అంటే మేము కరువు వ్యతిరేక పోరాట కమిటీ సందర్భంలో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా భిన్నమైనటువంటి జీవితాలు చూసేవాళ్ళం. అయితే అప్పటికే నేను 1-2 కథలు రాసి ఉన్నాను. రాసినాయి నా కథలు అప్పటికి ప్రింట్ అయినాయి, అరుణతారలో ప్రింట్ అయినాయి కూడా. అయితే ఈ సంఘటన మాట పర్టికులర్ ఈ సంఘటన అనేది అంటే ఇప్పటికి కూడా నాకు అది ఆ దృశ్యం నాకు కళ్ళకు కనపడతానంట. నేను మా మిత్రుడు వామన్ కుమారు హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. అది జయప్రద హోటల్ పక్కన ఉంటుంది అనమాట. ఇది హష్మి దానికి మహబూబ్నగర్లో హష్మి షాప్కి ఎదురుగా ఉండేటువంటి దాంట్లో ఆ చౌరస్తాలో ఉంటుంది అనమాట. ఆ పక్కన కూర్చొని ఛాయ్ తాగుతున్నప్పుడు మేము నార్మల్గా తాగుతున్నాం. అక్కడ ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుంది. తాగుతుంటే లోపల ఏదో దాని శబ్దం వినపడుతుంది, ఎవరో ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది అనమాట. వినపడితే ఏమవుతుందని చెప్పి చూసేవరకల్లా మేమే కొంత ఫోర్స్గా పోయి డోర్ తెరిచి చూస్తే
అక్కడ యజమాని ఆ పోరగాన్ని కొడుతున్నాడు అనమాట. ఓ. కొడుతుంటే ఎందుకు ఏమైంది ఎందుకు మరి అంటాడు, సార్ వీడు వాళ్ళ అమ్మ చూడాలంటున్నాడు సార్ అని. చూడాలంటే పంపిస్తే అయిపోయా కదా, ఎందుకు అంటే అప్పుడు వాడు ఏమంటే, సార్ వీళ్ళ అన్న వచ్చి నాకు నెల కింద వచ్చి ఈడ పెట్టి పనికి పెట్టి పైసలు తీసుకుపోయాడు సార్. మరి ఇప్పుడు అమ్మ చూడాలని చెప్పేసి అంటే ఆ, మరి నాకెట్లా ఈ పని ఎవడు చేస్తాడు, వాడు ఇలా అమ్మని చూడాలంటాడు లేకపోతే నాకు ఒక పెళ్ళం కావాలంటాడు వాడు. నేను ఎడికెళ్ళి తీసుకో ఎట్లా సార్ ఏమవుతుంది సార్ నాకు అది, నేను వీడిని ఇచ్చేయాలి అంటానంటే వాడిని అడిగిన ఎందుకు రా అంత ఇచ్చాడంటే, సార్ నేను మా అమ్మ ఓ సంవత్సరం అప్పుడు ఆ మాట అన్నప్పుడు నేను కదిలిపోయాడు. మా అమ్మ 1 year అయిపోయింది సార్ పోయి, ఈ దసరా పండుగకు వస్తానది, ఒకసారి మా అమ్మని చూసి వస్తా సార్ నేను అంటే. ఈ కరువు కాలాలలో వలసలమైన జీవితాలలో మనుషుల మధ్య మానవ సంబంధాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఛిద్రమైపోతాయనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చినట్టు. అంటే తల్లిని చూడడానికి మనకి అవకాశం లేదు, తల్లి వస్తున్నది చూడడానికి, ఏది వాళ్ళ సొంత ఊరికి వస్తుంది. వీడికి గిడికిలు మొదలు పెట్టుకుంటే ఒక చిన్న 10-15 కిలోమీటర్ కానీ వాడు పర్మిషన్ ఇస్తలేడు అన్నట్టు అనమాట. తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని వలస జీవితాలు ఛిద్రం చేస్తున్నాయి అన్నమాట. అది చూసినాక ఇక నేను అది మర్చిపోయినా. తర్వాత వాడు ఏమైండు, వాడు పొయ్యిండా లేదు తెలియదు, కానీ ఆ సంఘటన నాకు ఈ ఈ కథ రాయడానికి నాకు చేసి, వాడు పోయినట్టుగా అక్కడ పోయేవరకల్లా వాళ్ళ తల్లి, అక్కడి నుంచి వచ్చిన తల్లి చనిపోతారు. అంటే తల్లి ఎవరైనా చూడడానికి ఏ తల్లిని చూడడానికి వాడు పోతాడో ఆ తల్లి అక్కడ నిర్జీవంగా పడి ఉంటుంది అనమాట. పిల్లవాడు ఆ తల్లిని చూసి కుప్పగూలిపోతే దాంతో ఎండ్ అయిపోతుంది నా కథ అనమాట. చాలా పేరు వచ్చిన కథ కూడా ఈ అమ్మని చూడాలి. దీని కూడా నాటకం కూడా వేసారు, ఎక్కడో కోడేరులో నాటకం కూడా ఈ కథను వేసారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను రాసిన కథలలో చాలా మటుకు నాటకాలుగా వేయదగినటువంటి అర్హత ఉన్నాయి. అంటే ముఖ్యంగా కరువుకు సంబంధించిన వాటి, కానీ ఈ మన దగ్గర వాతావరణం లేదు కాబట్టి అట్లా ఉండిపోయినాయి అనమాట. కథలు కవిత్వం కాకుండా నాటకాలు కూడా రాశారు. నాటకాలు రాసినాను. నాటకాలు నేను ఇప్పటికీ 10 నాటకాలు రాసినాను. 10 నాటకాలలో ఒక 7 నాటకాలు 6 నాటకాలు మాత్రం బాగా పేరు వచ్చినాయి. ఆ నాటకాలకు మంచి పేరు వచ్చింది. నాటకాలు మొదటి నాటకం అది మన నిరంజన రాసినది, చిరస్మరణ నాటకం పేరు. నిరంజన్ అంటే కన్నడ రచయిత, ఆయన రాసిందని తెలుగులో తీసుకుంది. ఆ నిరంజన రాసిన కన్నడ అదేది మన చిరస్మరణ నాటకాన్ని అక్కడ కర్నూలులో విరసం సభలలో వేసారు. ఆ వేసినప్పుడు అది అంత ఇంప్రెషన్. నాకు కూడా నాటకం అంటే నిజానికి నాకు పెద్ద ఏమంటే తెలియదు నాటకం. నాకు కూడా స్టేజ్ ఫియర్ ఎక్కువ, వాస్తవానికి భయం కూడా ఎక్కువ వస్తుంది. స్టేజ్ మీద మాట్లాడాలంటే చేయాలంటే కూడా భయం. చిన్నప్పుడు నాకేదో నాటకం సంబంధించిన పాత్ర ఇస్తే నేను ఇట్లా వణికిపోయి, నాకు వద్దు సార్ ఈ పాత్ర, నేను ఎవరికైనా ఇవ్వండి సార్ అంటే వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చుకున్నాను అనమాట. అటువంటి మనిషిని నేను ఇవాళ నాటకాలు రాసే స్థాయికి వచ్చినాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కడిని కాదు, నా వల్ల అది కాదు, కానీ నా వెనుక ఉన్నటువంటి పరిస్థితులు, నా వెనుక ఉన్న ఉపాధ్యాయ ఉద్యమాలు, తర్వాత పౌరాకుల ఉద్యమాలు, ఆ తర్వాత రచయితలకు సంబంధించినటువంటి ఈ సంఘాలు, ఇవన్నీ కూడా నన్ను పురుగొల్పాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ నాటకం రాస్తున్న క్రమంలో అది అవుతుంటే నేను నాటకం వైపే చూస్తున్నాను అనమాట. చూసినప్పుడు అక్కడ లాస్ట్ స్టేజ్లో ఏముంటుందంటే, ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో పోరాడుతుంటారో ఆఖరికి బ్రిటిష్ వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తారనమాట ఆ వ్యక్తులకు అనమాట. ఆ ఉరిశిక్ష విధిస్తున్నప్పుడు ఆ ఉరిశిక్షలో గురువు ఉంటాడు, పక్కన శిష్యుడు ఉంటాడు. అంటే గురువులు శిష్యులు ఇద్దరు కలిపి స్వతంత్ర యుద్ధంలో పాల్గొంటే అందరినీ కలిపి వాడు ఉరిదిస్తాడు అనమాట. ఇదంతా నేను అక్కడ చూసుకుంటున్నా, కానీ నా పక్కన కూర్చున్న మా ఫ్రెండ్ మాత్రం ఒకటే ఏడుస్తున్నాడట. అయితే ఆ తర్వాత కూడా చాలా మంది వచ్చి భలే ఏడ్చినాం సార్ మేము అందరం అనుకుంటా. నాటకానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుందా? నాటకం అంటే ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటే నాటకం అంటే ఏమనుకుంటున్నాం, అది సర్వోత్కృష్టం నాటకం అన్నమాట. అంటే నాటకంలో పాట ఉంటుంది, నాటకంలో కవిత్వం ఉంటుంది, నాటకంలో డైలాగులు ఉంటాయి, అన్నీ కలిపింది నాటకం కాబట్టి చాలా గొప్పదన్నాక ఇక అప్పటి నుంచి నేను నాటకాలు రాయడం. గౌరీ లంకేష్ గారి మీద కూడా మీరు నాటకం రాశారు, దాని కారణం గౌరీ లంకేష్ చనిపోయినప్పుడు అది ఆ దృశ్యం మమ్మల్ని బాగా కదిలించింది. నాకు గౌరీ లంకేష్ అది అభిమానం కూడా అన్నప్పుడు ఆమె మీద రాయాలి అనేటువంటిది మాత్రం ఒకటి ఫోర్సు జరిగింది. అంటే చనిపోతున్న టైంలో మాకు ఒక 2-3 నెలల తర్వాతనే విరసం సభలు స్టార్ట్ అయినాయి మహబూబ్నగర్ అనమాట. అప్పటి వరకు రాయాలని తర్వాత లక్కీలీ నాకు ఒక క్యాసెట్ కూడా వచ్చింది. అంటే గౌరీ లంకేష్ మీద జరిగిన ఇదంతా మొత్తం సంఘటన ఆమెదంతా కలిపి ఒక 25 నిమిషాల క్యాసెట్ ఇచ్చారట. ఆమె మొదలుపెట్టిన కాడికి చివరి దాకా. బాబాయ్ అని కర్ణాటక మిత్రుడు ఉన్నాడు, ఆయన నాకు ఆ క్యాసెట్ ఇచ్చిపెట్టినాడు.
ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసినాక ఇది మనం రాయొచ్చు అనమాట అనుకున్నాక ఇక గౌరీ లంకేష్ చెల్లెలతో కూడా మాట్లాడినా. చెల్లెలు అంటే ఆమె పేరు కవిత లంకేష్. ఆమె అక్కడ కర్ణాటకలో సినిమాలు కూడా తీస్తుంటుంది అనమాట. నేను ఆమెతో కూడా మాట్లాడి ఒక పిక్చర్ ఏర్పడుతుంది. తర్వాత ఏదైనా సరే కానీ సబ్జెక్ట్ మీద ప్రేమ ఉండాలి. సబ్జెక్ట్ మీద ప్రేమ ఉంటే మనం ఎంతైనా కష్టపడతాం. ఇక అది రాసిన తర్వాత చివరిలో జరిగిన సంఘటన మాత్రం అందరిని బాగా కదిలించింది అనమాట. అంటే గౌరీ లంకేష్ చంపేసిన తర్వాత ఈ సనాతన ధర్మం వాళ్ళు చంపేసిన తర్వాత వాళ్ళందరూ స్టేజ్ మీద వచ్చి కూర్చున్నాక గౌరీ లంకేష్ సంతాప సభలాగా మాట్లాడుతున్నప్పుడు నీ అసలు మాతో కూర్చున్నప్పుడు భిన్నమైనటువంటి వర్గాల వాళ్ళు, భిన్నమైనటువంటి భాషల వాళ్ళు వస్తారట. వచ్చేసి మీరు ఎంతమంది చంపుతారా మీరు మా గౌరీ లంకేష్ చంపారు కదా, నేను గౌరీ లంకేష్ని రండి ఎవరు చంపుతారండి. ఇంకోటి ఎస్ ఐఎమ్ గౌరీ లంకేష్. ఇంకోరు కన్నడలో ఇంకోరు అట్లా చెప్పేసి నేను గౌరీ లంకేష్ అన్నారు. అట్లా ఆ సభలో ఉన్నటువంటి వందల మంది లేచేసి అవును మేమంతా గౌరీ లంకేష్ అన్నట్లా ఒక్కసారి ఒక ఉద్విగ్నమైనటువంటి దానిలోకి అయిపోయి చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం వచ్చిందన్నమాట. ఐ ఐ ఫీల్ ప్రౌడ్ టు రైట్ దిస్ డ్రా. ఇది రాసినాక కర్ణాటక వాళ్ళతో మేము టచ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవంతా చాలా ఆశ్చర్యపోయారట. అబ్బా మా గౌరీలక్ష్మి మీరు నాటకం వేసినట్టే నాటకం వేసినా కాకుండా ఇక ఇదే నా స్క్రిప్ట్ కూడా ఉందంటారంటే వాళ్ళకి స్క్రిప్ట్ పంపించిన మరి వాళ్ళు దాన్ని కన్నడంలో వేసుకున్నారా నాకేం తెలియదు. వాళ్ళు మాత్రం ఏంటంటే మీరు ఏ ట్రూప్ అయితే మీరు నాటకం వేసారో మీరు అందరు దయచేసి అక్కడికి రండి, మీకు దమ్మతే ఖర్చులంతా మొత్తం మేము పెట్టుకుంటాం అని చెప్పారు. కానీ ఎందువలన అది మాకు కుదరలేదు కాబట్టి మేము పోలేదు అనమాట. కర్ణాటక వాళ్ళు చాలా వాళ్ళ గౌరీ లంకేష్ మా గౌరీ లంకేష్ మీరు రాసిరా అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఆఖరి కుందేలు కథ రాశారు కదా సార్, దాంట్లో ఉన్న నేపథ్యం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాని గురించి మీరేమన్నా? అయితే నేను చెప్తున్నది ఏంటంటే రాసిన ప్రతి కథలో కూడా ఏంటంటే దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ కథ రాయలేదు. అంటే కూర్చొని ఆలోచన చేసుకొని ఇది ఇట్లా రాస్తే ఎట్లా బాగుంటుందని కాకుండా దాని వెనుక ప్రతిదానికి ఒక ఫిజికల్ ఒక వాస్తవికమైనటువంటి వాతావరణానికి వెళ్ళి వచ్చినాయి కాబట్టి నా కథలలో ఆ మట్టి లక్షణం కనపడుతుంది అనమాట. నేను రాసిన అన్ని కూడా అక్కడ పోయి చూసి రాసిన. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏంటంటే ఈ ఆఖరి కుందేలు రాయకముందు అప్పటికి సెజులు ఏర్పాటు కాలేదు, ఇక్కడ పోలేపల్లి ఏర్పాటు కాలేదు. అయితే సెజులు వద్దని చెప్పేసినప్పుడు ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు రకరకాల వాళ్ళు వచ్చిపోయారు. అప్పుడు చిరంజీవి కూడా వచ్చిపోయాడు. చిరంజీవి అప్పుడు పార్టీ పెట్టి అది ప్రజా పెట్టిండు, ఆయన కూడా వచ్చిపోయాడు. అయితే అప్పుడు ఒక చింత చెట్టు ఉండేది, అందరు చింత చెట్టు కింద పొందాడు, అందరు ఛాయ్ దాపి పోస్తారు. పోసినాక మేము ఆ ప్రాంతం తిరుగుతుంటే అనేక రకాల ఉద్యమాలు. ఈ ప్రజలతో కలిగి తిరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఒక కుందేలు అక్కడి నుంచి మా ముందరికి వెళ్ళి పారిపోయింది అన్నమాట. పారిపోతే నేను ఇది మీకు ఆఖరి కుందేలు కదా అన్నా. అంటే అవును సార్, ఇక మా కుందేలు ఆడుంటుంది సరిగా అయిపోయాయి కదా. ఇక వాడు పారిశ్రామిక వచ్చినాక కుందేలు దొరకదు కదా, ఇదే సార్ మాకు ఆఖరి కుందేలు అన్నమాట అన్న. కానీ ఈ ఆఖరి కుందేలు భలే ఉన్నది కదా, ఐడియా బాగుంది అన్నాక అప్పుడు ఇంటికి వచ్చినాక ఒక 15-20 రోజులు అయినాక అది లోపల నానాక నేను ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు నాకున్నటువంటి పరిచయాలు, అక్కడ నేను ప్రతిరోజు ఒక ఫ్యాక్టరీ ముందరికి వెళ్ళి పోతుంటే అనమాట. ఆ పోతున్నప్పుడు అక్కడ వచ్చే స్మెల్ అదంతా చూసినాక పారిశ్రామికంగా ప్రజలు ఏ రకంగా ఈ ఇబ్బంది పడుతున్నారని కుందేళ్ళను ఒక సింబల్గా తీసుకొని నేను మొత్తం ఆ కుందేళ్ళ వెనుక నుంచి పారిశ్రామిక విధ్వంసాన్ని చూపెట్టే ప్రయత్నం చేసినాడు. అందుకని నాకు ఆ పేరు పెట్టుకున్నాక ఈ పండుగ నీ పేరు మీద నేను ఒక కథ రాశారు కదా సార్, అది మీ జీవితంలో? నా జీవితంలో ఏంటంటే వినాయక చవితి అప్పుడు ఆ రోజు వినాయక చవితి అనమాట. అప్పుడు చాలా భయంకరంగా నీళ్ళ కొరత ఉండేదన్నమాట. ఆ నీళ్ళ కొరత అంటే అప్పుడు మాకు 5 రూపాయలకు బిందె అమ్మవాడు, మేము కొందామంటే దొరికేది కాదు, వాటర్ దొరికేది కాదు, చాలా నీళ్ళు. దశలు ఎట్లుండదంటే 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది గవర్నమెంట్ అనమాట. మేము ఒకసారి పోయి మున్సిపల్ ఆఫీస్కి పోయి తాళం వేసి ఇచ్చినాం నీళ్ళు ఇరిగిపోతాను. అసలు నీళ్ళు వచ్చిన రోజున పండుగ మాకు సరిగ్గా చెప్పండి, మాకు నీళ్ళు వస్తే పండుగ రాదు, మున్సిపల్ నీళ్ళు వస్తాడు. ఆ నల్లలకి నీళ్ళు దిగుతుంటే నాకు పెద్ద అద్భుతమైన సంగీతం వినపడుతున్నాను. ఆ రోజున వినాయక చవితి కదా, ఈ కొడుకులు తప్పకుండా ఇస్తారు అనుకుంటే వినాయక చవితి నాడు కూడా నీళ్ళు రాలేదంట. అప్పటికి 15 రోజులు అయిపోయింది. ఇక అప్పుడు ఏం చేద్దాం అబ్బా అనుకున్నాక ఇక మా మేడం ఉండేమో మరి ఇక నువ్వు నీళ్ళు లేకపోతే పండుగ లేదన్నమాట. ఇక అప్పుడు ఏం చేశానంటే మా క్లాస్మేట్ వాడు ఉన్నాడు అనమాట. వాంతానికి పోతే వాడు ఇంట్లో ఉండి లేడని అనిపించుకున్నాడు అనమాట. నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, లోపలనే ఉన్నాడు, లేడని చెప్పు అంటాడు. లేడు సార్ లేడు అన్నాక అరే ఎంత పని చేసే కదా, 2 బిందెలు ఇంట్లో సరిపోతున్నాను అనుకో.
ఇక నేను దాన్ని సైకిల్కి వేసుకొని పోయినాను. నాకు ఇంకెక్కడ ఎవరో ఉండి సార్ గాళ్ళు ఇస్తున్నారు చూడుకోండి అంటే ఇక వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళు కూడా హిందువులే. ఆమె ఉండి వాళ్ళ చుట్టాలకి ఇచ్చాక నేను పోయి నిలబడ్డాను. నేను అప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ని. ఆయన ఇంటి మీద పోయి నిలబడమ్మకి రెండు బిందెలు అంటే లేవు సార్ నీళ్ళు లేవు సార్ అన్నమాట. అన్నాక లేదమ్మా ఒక బిందె ఇంట్లో మా ఇంట్లో ఒక కాలంలో మేమే 10 మందికి ఇచ్చిన వాళ్ళం మేమంతా. మా ఇంట్లో చాలా మంది పట్టుకపోయేవాళ్ళు. నీళ్ళు వచ్చిన కాలంలో బయటికి ఇచ్చేస్తే 10 మంది కూడా పట్టుకపోయాడు. అటువంటిది నేను మంది ఇళ్ళకి పోయి అడుక్కునే పరిస్థితి ఏర్పడదాను. అన్నాక లేదు సార్ నువ్వేమని అనుకోవాలి మాకు ఇవన్నీ రాదు కరెంట్ ఖర్చు వస్తుంది అన్నమాట. సరే ఇప్పుడు మంచిగా మాట్లాడతాను అనుకో అది వేరే విషయం. ఓకే. అయితే ఇక వాపసు వస్తున్నాయి ఇక అయిపోయింది అనుకుంటే ముస్లిం కూడా తగిలింది అనమాట. ఇక వాడు ఇక అనకూడదు కానీ దేవుడు పంపినట్టు అనుకోరాదు. ఏమన్నా ఉత్తగపోతున్నట్టున్నావు అంటే ఎవరా నీళ్ళు లేవు ఏమైందంటే వాళ్ళని అడిగినకి పోతే లేదు ఇవాళ పండుగ రా ఏం చేయాలని అర్థమవుతుంటే నా ఇంట్లోనే ఇస్తారా అన్న అంటే ఆడికి పోయినాక ఆడికి కూడా పోయినప్పుడు నీళ్ళు లేకుంటే వాడు ఏదో కిందికి దిగి నట్లు గిట్లు ఏమో తంటలు ఆడి మొత్తం చేసినాక 2 కాదు 4 బిందెలు ఇచ్చాడు. 4 బిందెలు ఇస్తే నేను చెప్పినా అరే నేను హిందువుని, నేను పోయి అడిగిన వాళ్ళు కూడా హిందువులే, నాకు ఒక బొట్ని లేదు, నువ్వు ముస్లింవి, నేను అడగకముందే నీ అంతకు నువ్వే ఇన్వైట్ చేసి ఇచ్చావు కాబట్టి ఇక మనుషులం అంటే ఇదేరా మన సంబంధం అని నేను ఈ పండుగ నీ పేరు మీద చేసుకుంటారా అంటే నిన్ను జ్ఞాపకం దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోరు నిన్ను జ్ఞాపకం చేసుకొని పండుగ చేసుకుంటారా అంటారు. ఎంత మాట అన్నా అని వాడు చేతులు చేసి తెలిసి పెట్టారు. ఆ సంఘటన నేను అక్కడ పెట్టడం జరిగింది. అయితే భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము, చెందిన దేశము, మన ప్రజాస్వామ్యం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. డోలీ సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ దేశంలో. ఆ డోలీ కథ రాసి దాని నేపథ్యాన్ని చెప్పండి. డోలీదంటే ఒకటి ఏంటంటే ఇప్పటికీ జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం, మంచాల మీద వేసుకొని పోతూనే చూస్తూనే ఉన్నాం. కానీ మరీ లోపల ప్రాంతాల్లో ఎట్లుంటుంది అంటే డోలి కంటే అది ఇట్లా మంచాలు కూడా కట్టారు, వాళ్ళకి ఆ సాధ్యం కూడా కాదు కాబట్టి 2 కట్టెలు ఉంటాయి, కట్టెలకు చీరనో లేకపోతే ఒకటి దుప్ప ఒకటి ఆ మనుషుల్ని మధ్యన దూరిస్తారనమాట. అది అంటే ఇది ఈ కథ రాయడానికి నీకు ఎక్కడ ప్రేరణ వచ్చింది అన్నప్పుడు జనరల్గా ఫారెస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు కార్యకర్తలు ఉంటారు. పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నప్పుడు ఒక బయట నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఎవరో సమ్ ప్రొఫెసరో లేకపోతే ఎవరన్నా పోయినప్పుడు అక్కడ అడవుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆదివాసులు ఎట్లా బతుకుతున్నారని ఇంటర్వ్యూ తీసుకుంటున్న క్రమంలో అక్కడ గుడిసెల నుంచి ఒక అమ్మాయి పొరుటు నొప్పులతోటి కేకలు వేస్తుంటుంది అనమాట. ఎవరు అమ్మాయి అంటే ఇట్లా గర్భిణి 9 నెలలు అయినట్టునే తీసుకుపోతారంటే ఇక్కడ ఎవరు లేరు, నటన అడవిలో ఎవరు మరి ఎట్లా తీసుకుపోతారు అంటే ఎట్లా పోతుంది మళ్ళీ ఆమె అంటే ఇక్కడనే సార్ ఆహిరికి తీసుకుపోవాలి, దాని పేరు ఆహిరి అంటారు. ఆహిరికి తీసుకుపోయి ఎట్లా తీసుకుపోతారు డోలి కట్టుకుపోతావు అంటే అర్థం ఏంటి 9 నెలల గర్భవతిని అది వర్షాకాలం, అది కూడా వర్షాకాలం డోలి కట్టుకొని తీసుకుపోవడం అంటారు. అరే ఇట్లా ఉంటుంది అడవిలా అన్నప్పుడు ఆ ఒక్కటే వాక్యం నన్ను ఆ ఒక్క సంఘటన నన్ను చేసేసి అసలు డోలి అంటే అని అడిగినాక మా మిత్రుడు అచ్చంపేట మిత్రుడు డోలి అంటే ఎట్లా ఉంటుంది, ఆ కథ ఏంది, అసలు అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పానంటే వాళ్ళు అక్కడంతా తిరిగిన వాళ్ళు కాబట్టి వర్షాకాలంలో అడవి ఎట్లా ఉంటుంది, జంతువులు ఎట్లా ప్రవర్తిస్తే ఇదంతా రాసినాక ఆయన ఏమేమి చెప్తుండో అవన్నీ నేను ఇక్కడ రాసి పెట్టుకున్నట్టు టెంపుల్ ఒకసారి రాసుకొని ఇక అదంతా నేను కూడా కొంత అడవిని తిరిగినవాడిని కాబట్టి అదంతా రాసుకొని నేను అడవి అయితే ఒకటి దీన్ని రాయడం లేదంటే నాకు చిన్నప్పుడు మా సారు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఒక బుక్ ఇచ్చినమాట, ఏదో చదువులో మంచిది చదివింది. ఆ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటే వాడు యాత్రకు బయలుదేరుతాడు అనమాట. ఆ కాలంలో యాత్రలకు 200 ఏళ్ళ కింద యాత్రలకు బయలుదేరకుండా వాళ్ళు నడుచుకుంటూ పోవడం తప్పితే ఇప్పటి ఉన్నట్టు ఏం లేకుండా కాబట్టి ఖచ్చితంగా యాత్రలకు పోవాలంటే ఇప్పుడు కాశీ గిట్ట పోయినట్టు నడుచుకుంటూ పోయినప్పుడు ఆ వ్యక్తి నడుచుకుంటూ పోతే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆచారాల వ్యవహారం ఎట్లున్నాయి చెప్పని ఆ మొత్తం యాత్రలో జరిగేటువంటి విశేషాలని గుదిగుచ్చి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటారు. పిల్గ్రిమ్ అంటే యాత్రికుడు. అది చదివినాక నేను కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోతున్నారు కదా, ఎవరు మోసుకొని పోతున్నారు, ఎవరు ముందర తండ్రి పట్టిండు వెనక మొగడు పట్టిండు అనమాట. ఈ ఇద్దరు కలిసి ఆ డోలిని మోసుకుపోతున్నప్పుడు ఆ చుట్టుపక్కల అడవిలో జరుగుతున్న విధ్వంసాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కథలు, కవిత్వం, నాటకాలతో పాటు పాటలు రాశారు, అనువాదాలు కూడా చేశారు. అయితే ఏ లాంగ్వేజ్ నుంచి అనువాదం చేశారు, ఎటువంటివి చేశారు? ఏ లాంగ్వేజ్ అంటే నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన. అంటే ఇక నాకు నేను ఇంగ్లీష్లో కొంత పట్టు ఉండడంతో పైగా నా ఉద్యోగం కూడా నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసిన కాబట్టి దాంతో నేను
అన్ని అనువాదం, నేను హిందీ నుంచి ఒక్కటి కూడా అనువాదం చేయలేదు. నేను అన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళి తీసుకొని అనువాదం చేశాను అనమాట. అంటే చేసేటప్పుడు మాత్రం సెలెక్టివ్గా చేసినాను అనమాట. అంటే ఏది పడితే అది కాకుండా ప్రజలకు సంబంధించిన, ఏది దుఃఖానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆ, వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పి, మానవ సంబంధాలు, సున్నితమైనటువంటి ఇటువంటి వాటిని నేను ఎక్కువ తీసుకొని చేసినాను అనమాట. అయితే చేసినప్పుడు మాత్రం అంటే అనువాదాలు చేయడం, రాయడం ఒక ఎత్తు అయితే, కొన్ని ఛాలెంజ్తో కూడినటువంటి అనువాదాలు అవసరం వచ్చిందన్నమాట. ఎట్లా అంటే భగత్ సింగ్ మనవడు ఆడిటోరియంలో ఉపన్యాసం చెప్తున్నాడు అనమాట. ఏది ఠాగూర్ ఆడిటోరియంలో, మన ఉస్మాన్ యూనివర్సిటీ నేనేమో కింద కూర్చొని మామూలుగా నేను ఉండలేక మా మిత్రునితో ఏమన్నా, రాఘవాచార్యతో ఏమన్నా అంటే, ఆయన అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కానీ ఎవరైనా తెలుగు చేస్తుండ్రా అనమాట అన్నాడు. ఈయన పక్కనే ఉండి, ఈ ఉదయమిత్ర చేస్తాడట తెలుగు, మీకు ఓకేనా అనమాట, చేయమనండి అనమాట. అంటే ఆయన ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఇక్కడ కూర్చొని చేయాలన్నమాట. అంతే, అప్పుడే వచ్చింది, ఆర్డర్ వచ్చేసాడు, చేయమనండి, అక్కడికి చెప్పేసాడు చేయమనండి, ఆయన వచ్చేసి చదవాలి చెప్పాను కదా. అప్పుడు నా దగ్గర కాగితం లేదు, ఏం లేదన్నమాట. ఇట్లా పక్క ఆయన తీసుకొని వచ్చిన ఇట్లా ఒక కాగితం తీసుకొని కూర్చున్నాక ఆయన మాట్లాడుతుంటే, అప్పటికే కొంత దూరం వచ్చిండు ఆ మనిషి మాట. ఆ మాటని క్యాచ్ చేయాలనుకున్నప్పుడు నేను కాన్సన్ట్రేషన్ ఉండాలి, డిస్టర్బెన్స్, కొన్ని వేల మంది ఉన్నారు అట్లా పిల్లలంతా అనుకున్నాక మొత్తం మీద దానికి నేను కనెక్ట్ అయిపోయిన తర్వాత 2 పేజీల దాకా వస్తే అది అయిపోయింది. ఇప్పుడు ఉదయం ఇంత చదువుతుంటా. అంటే అది ఎందుకంటానంటే, అంత గొప్ప మనిషి ఇది నేను ట్రాన్స్లేట్ చేయడం, నేను కొంత గర్వ కారణంగా ఫీల్ కావడం. ఇవన్నీ ఛాలెంజ్ లాగా, అంటే ఆన్ ది స్పాట్లో అక్కడ వినుకుంటూ ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా రాసినప్పుడు అప్పుడు చేయడం, చదువుకొని విని చేయడం వేరు, కానీ అక్కడ మాట్లాడుతుంటే సైమల్టేనియస్ ఇక్కడ చేయడం అనేది కష్టమైన విషయం. ఇట్లాంటిది ఇంకోసారి కూడా జరిగింది. సో పురుషోత్తం వాళ్ళు ఏపీసీఎల్సీ అంటే పౌర హక్కుల సంఘం సభ పెట్టినప్పుడు నేను సభలోకి ఎంటర్ అయిపోతాను. అప్పటికి వచ్చి లేటుగా పోయి, అరే అందరూ హడావిడి లోపల మీటింగ్ జరుగుతుంది, నేను లేటు పోయి దెబ్బ ఎక్కుతుంటే పురుషోత్తం కిందికి దిగుతున్నాడు, ఆయన్ని నడిపిస్తుంది అనమాట. పురుషోత్తం ఉండి, సార్ నెక్స్ట్ మహారాష్ట్ర కామ్రేడ్ మాట్లాడబోతున్నాడు, మీరు దాన్ని తెలుగులోకి చేయాలి అనమాట. నేను అప్పుడే హడావిడిగా అవుతున్నా, ఆయన అప్పుడప్పుడు ఆడేసుకులా, ఎట్లా ఇప్పుడు ఇంత తొందరగా అంత తెలియదు, మాకు ఇంకోరు ఎవరు లేరు, ఆల్టర్నేటివ్ మీరే చేయాలన్నమాట. అనగా లోపల పోయి కూర్చున్నాక ఇక ఆ వాతావరణానికి అలవాటు పడ్డంత వరకు కూర్చున్నాక ఇక మా మిత్రుడు అయిపోయి ఆ మిత్రుడు వచ్చేసినాడు. ఆయన రావడం జబర్దస్త్గా మాట్లాడడం మొదలుపెట్టే వరకల్లా ఆ స్పీడ్ తట్టుకోవడం చాలా కష్టమైంది. కానీ దాన్ని పట్టుకొని చేసి మొత్తం మీద తెస్తే పోయి మళ్ళీ ఎవరో చదివినాక బాలగోపాల్ ఒక మంచి మాట ఏమన్నాడంటే, ఈ ట్రాన్స్లేషన్ ఆయనకు తెలియదు, ఈ ట్రాన్స్లేషన్ ఎవరు చేశారు కానీ ఇది చాలా న్యాయం చేసారు ఆ ఉపన్యాసానికి అనమాట. అంటే ఇటువంటి సవాళ్ళతోటి నా ఏదేది ట్రాన్స్లేషన్స్ జరిగినాయి. అయితే ఇప్పటికీ నేను 2 ట్రాన్స్లేషన్ పుస్తకాలు తీసుకొచ్చినట్లు లెక్క. ఒకటేమో మౌమిత ఆలం అని, ఆమె పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ కలకత్తాకు 700 కిలోమీటర్ల అవతల ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. 32 ఇయర్స్ ఆమెకు, ముస్లిం లేడీ. తర్వాత విడో కూడా, భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమె రాసిన కవితలు నాకు పంపడంతో నేను వరుస పెట్టి నేను అవి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టిన. అట్లా మా మధ్యన లింక్ కూడా కలిసిన తర్వాత ఆమె కవితలు వేరే వాళ్ళు కూడా చేసారు. అంటే ఇది కన్నడంలో చేసారు, తర్వాత హిందీలో చేసారు, కానీ కొంత ఎక్కువ మంచి పేరు వచ్చిందంటే నా పుస్తకం ద్వారా తెలుగులో చాలామందికి బాగా పేరు వచ్చిందనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే, ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మనకు వైడ్గా ప్రపంచం తెలియడానికి అవకాశం ఉంటుంది. మన పద్ధతి, మనం ఆలోచన చేసే ధోరణి కూడా మారిపోతారు. వీళ్ళు ఇట్లా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం ట్రాన్స్లేషన్ చేసినామనుకో, ఆఫ్ఘనిస్తాన్ లేడీస్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ప్రతి లేడీ కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో జరిగే యుద్ధం కన్నా వాళ్ళు పురుషాధిక్యాన్ని ఎక్కువ ఎదిరిస్తారట. ఈ పురుషులు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని, అంటే పురుషుల పీడన కింద నలిగిపోయే పద్ధతి అనమాట.
కాశ్మీర్ గురించి రాసినప్పుడు రాజ్యం గురించి మాట్లాడతారు వాడు. అంటే ఈ అనువాదాల వల్ల మనం ఆలోచన చేసే పద్ధతి బాగా మారిపోతుంది. మనకు మన విస్తరిస్తుంది. మన యొక్క ఆలోచన చేసే పద్ధతి బాగా విస్తరిస్తుంది అనమాట. నాకు నేను ఫారిన్ ఎప్పుడు పోలేదు వాస్తవానికి. అయితే ఈ ఇంటర్నేషనల్ కవిత్వం రాయడం ద్వారా నేను ఆ ప్రాంతం అంతా తిరిగినట్టు అనిపిస్తుంది నాకు. గ్రేట్. ఆ పోయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడో పనిచేస్తుంటారు. పోయిన వాళ్ళు కూడా అక్కడ పోయి ఆ పిల్లలు ఎంబడి తిరిగి సినిమాలు చేస్తారు. కానీ నేను అక్కడ ప్రజల జీవితాలు చూసినట్టే కదా. అంటే వాళ్ళు చూడని జీవితాన్ని, వాళ్ళు యాక్చువల్గా పొయ్యి చూసిన జీవితాన్ని నేను ఇక్కడికి వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ కవిత్వం అంతా ట్రాన్స్లేట్, ఆ కవిత్వం నాదైపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో రాస్తున్నావు అనుకో, నువ్వు ఇంగ్లీష్లో ఏది గాజా గురించి రాస్తున్నావు అనుకో, రాస్తున్నప్పుడు నేనేం చేస్తా, దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు నీ ఫీలింగ్స్ అన్నీ నాకు వచ్చేస్తాయి. తద్వారా ఏమిటంటే ఆ కవిత్వం నీలాకనే నేను కూడా చెప్పడానికి పవర్ఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏవైతే నేను నా హృదయానికి దగ్గర తీసుకున్నానో వాటినే నేను ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం. అందుకని ఏమంటారంటే ఈ పుస్తకం రాయకూడని పద్యం చెప్పినప్పుడు వేరే వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు, కానీ అందులో అందరిది జ్ఞానమే కనపడుతుంది, కానీ ఈ ఈ పుస్తకాలు ఉదయమిత్ర హృదయం కనపడుతుంది అంటారు అన్నమాట. అంటే వేరే నేను రాసింది వేరే వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు, కానీ అందులో జ్ఞానం కనపడుతుంది. ఓహో ఇట్లా జరిగిందంటే, అది కాకుండా ఈ హృదయాన్ని కదిలించే పద్ధతిలో రాసింది కాబట్టి ఇక్కడ ఉదయమిత్ర సక్సెస్ అయ్యిండు. కాబట్టి చాలామంది రాసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఏదైనా నాకు నచ్చినప్పుడు అబ్బా ఏం రాసిండు ఎవరా వీడు, అరే భలే ఉందిరా నాయన అన్నప్పుడు ఒక అద్భుతం అనిపించినట్టు విషయం అనిపించి దక్షిణాఫ్రికా గురించి రాసిన అనుకో, అక్కడ ఆఫ్రికన్స్ ఎట్లా ఆలోచన చేశారు, తెల్లవాళ్ళ గురించి ఎట్లా ఫీల్ అయింది వాడు, మంచిగా చెప్తాడనమాట. ఆ కవిత బాగా అనిపించింది నాకు. ఏంటంటే మా దగ్గరికి ఇంగ్లాండ్ వాళ్ళు రానప్పుడు మా దగ్గర విస్తారంగా పొలాలు ఉండేవి. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చేసి మా చేతిలో బైబిల్ పెట్టి కళ్ళు మూసుకోమని చెప్పారు, ప్రార్థించమని చెప్పారు. మేము కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాం. కళ్ళు తెరిచే వరకల్లా మా పొలాలు వాళ్ళ చేతులకు పోయినాయి, మా చేతిలో బైబిల్ మిగిలింది అంటాడు. చిన్న అంటే ఎట్లా మోసం చేసారు దానికి చిన్న పద్యం చాలంటాడు. మేము కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరిచే వరకల్లా మా పొలాలు మొత్తం వాళ్ళు గుంజేసుకున్నారు, మా చేతిలో బైబిల్ మిగిలింది, మాకు మతం కంటగట్టారు, వాళ్ళు మొత్తం పొలం అంతా గుంజుకున్నారు. ఇట్లాంటి కవితలు చాలా కదిలించే కవితలు. ఏమంటారు అది, గాజా మీద రాసిన ఎక్కువ భాగం నేను రాసిన వాటిలో, అనువాదం చేసిన వాటిలో గాజా మీద రాసిన కవితలు ఎక్కువ చేశాను. అప్పుడు యుద్ధం జరుగుతుంది. సుమారుగా నేను రాసిన 50, 60, 70, 80 కవితలు ఉంటాయి. 80 కవితలు నాకు సుమారుగా ఒక 20 నుంచి 25 కవితలు గాజావే ఉంటాయి అనమాట. నేను అక్కడ ఉండి ఫీల్ అయినట్టుగా, అక్కడ యుద్ధం జరుగుతుంటే ఆ బాంబు మూతలకు నేనే గాయపడ్డట్టుగా, లేకపోతే నా పిల్లలే గాయపడ్డట్టుగా అట్లా అనుభవించి రాసిన కాబట్టి కొంత ఎక్కువ రియాలిటీ. అందుకని చాలా ఆ పుస్తకానికి బాగా పేరు వచ్చింది. సార్, మీ రచనల మీద ఎవరైనా రీసెర్చ్ చేశారా? మీ రచనలు ఏదైనా పాఠ్య పుస్తకాల్లో ఇట్లా ఎక్కినాయా? నా రచన మీద సోమశేఖర్ అని కర్నూలు పిల్లవాడు, తను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసాడు. ఇది ఉదయమిత్ర సాహిత్యము జీవితం దాని మీద చేసిండు. అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఒక్కసారో 2 సార్లు వచ్చిన తన పుస్తకాల కోసం తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏం చేసిండో ఏమిటో నేను యాక్చువల్గా మర్చిపోయినా. ఇక అది రాదనుకున్నాను, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తిటోడు కాదు. మాకు అన్ని ఇటువంటి విచిత్రమైన కేసులు దొరుకుతాయి అన్నమాట. సాధారణంగా ఒక వ్యక్తి మీద చేస్తున్నట్టే 10 సార్లు వచ్చిపోతారు, లేకపోతే కలుస్తారు చూస్తారు, కానీ వాడు 2 సార్లు వచ్చిపోయాడు. సాహిత్యం తీసుకొని పోయిన తర్వాత ఇక నాకు దొరకలేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతున్నాడు. అక్కడ లక్కీలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అప్పారావు గారు నాకు కొత్త తెలుసట. అంటే నా కవిత్వం చదువుకుంటేమో తెలుసేమో జ్ఞాపకం. అంటే ఆ నెంబర్ తీసుకొని మాట్లాడితే, అవును సార్ మీ దాని మీద అవుతుంది, ఆ పిల్లాడు కూడా వస్తాడు, కానీ మాకు కూడా దొరకడు ఆ పిల్లాడు అంటట అన్నాడు. ఇక అన్నాక పిహెచ్డి అయిపోయింది.
అయితే బాగా రాసిండట. అంటే విచిత్రం ఏంటంటే ఆ పుస్తకం ఎట్లుందో నాకు తెలియదు ఇప్పటిదాకా. పిహెచ్‌డి బుక్ ఎట్లుందో కూడా నాకు తెలియదు అది. కానీ ఆయన చెప్పిన మాట ఏందంటే, అప్పారావు గారు చెప్పిన మాట ఏందంటే, ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసిండు. ఇది పుస్తకం కూడా మంచిగా వచ్చింది మీది అన్నమాట. అంటే ఇంకా తర్వాత వాళ్ళు నాకు పంపలేదు, చేయలేదు. వానితోటి కలిసి ఒక ఫోటో దిగుదామంటే కూడా వాడు నాకు దొరకలేదు. వానికి ఇప్పటికి ఒక 10 సార్లు ఫోన్ చేసినా కానీ నాకు మాత్రం వాడు దొరకలేదు. ఇదొక విచిత్రమైనటువంటి కేసు అన్నమాట. అందుకనే నేను వాని పేరు సోమశేఖర్ అనకుండా సోమశేఖర్ అని పెట్టిన వాని పేరు. అయితే వాడు మాత్రం డాక్టర్ సోమశేఖర్ అని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. కానీ నాకు మాత్రం దొరకడు వాడు. ఇక ఇప్పటిదాకా చూడలేదు. కానీ ఎవరో ఇది పీడిఎఫ్ ఏదో పంపితే కొన్ని చూసినా కానీ బాగా చేసినట్టు అనిపించింది నాకు. ఇక నేను ఫోటో దిగలేదు, ఎవరికేం చెప్పుకోలేదు వాస్తవానికి. అయితే ఇప్పుడు పాఠ్య పుస్తకం అంటే నేను 30 ఏళ్ల కింద ఎప్పుడో రాసింది, నా బాల్యం మీద రాసిన కవిత ఒకటి ఉంది. ఏ బాల్యం, ఏ స్వప్నం, ఏ గాంధర్వం అని. అది ఆంధ్ర భూమిలో వచ్చింది అనుకుంటాను. వస్తే దాన్ని ఎంఏ సెకండ్ ఇయర్కు రామరెడ్డి డిస్టెంట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది అనమాట. ఆ ఎంఏ సెకండ్ ఇయర్లో పాఠ్యాంశాలు నాది కూడా ఒకటి కంప్లీట్ మొత్తం పోయం పెట్టేశాను. చిత్రం పెట్టినాక వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు. కానీ నాకు 1 ఇయర్ అయినాక నీయసరి మిత్రుడి నుండి నీది ఇట్లా ఉంది తెలుసా నీకు అంటే, నాకేం తెలియదు అబ్బా అంటారంటే, ఇక తర్వాత తెలిసినాక ఆయనతోటి మాట్లాడితే, ఎవరో సత్యనారాయణ అన్నట్టు, ఆయనతోటి మాట్లాడితే, ఏం సార్ నాకు మాట వరుసగా చెప్పేది అంటే, ఎంతమంది దగ్గర చెప్పుకుంటూ కూర్చోండి, మీకు ఇది ఏమంటారు, అది మీది వేసుకొని సంతోషపడాలి అంతేగాని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ కూర్చోం. ఆమె ఏమంటారంటే, ఆ కవిత వేసుకున్నందుకు సంతోషపడాలని, ఆయన కసురుకు బాధపడాలి తెలియదు. మొత్తం ఇప్పటికైతే ఉంది, సెకండ్ ఇయర్కి అయితే ఉంది అనమాట. అంటే మీరు కనబడకుండా మీ పేరు మా పేరు ఎక్కడ అయితే కొంత ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది అంటే, ఏంటంటే ఎక్కడో పోయినా అంటే ఇది మన గురించి మనం చెప్పుకునేది, కానీ ఏమో పోయినా పోయి చూస్తే ఏదో సంకలనం కనపడదు అనమాట. కనిపిస్తే అందులో నా కవిత ఉందనమాట. అరే వీళ్ళు మాట వరుసగా చెప్పలేదు అంటే, సరే వేసుకున్నారు. ఇక మనం ఏం చెప్పరికి వస్తుంది, అందులో మనకు వచ్చేది కదా అంటే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు కొంత కాన్షియస్ అయినాం, ఎవరు ఏం చేస్తున్నారు ఏం సంగతి అని మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంత యూట్యూబ్లో కూడా, నేను మొన్న పాట రాసి సమూహం మీద రాసినప్పుడు యూట్యూబ్ మీద పెడితే అది బాగా చాలా మటుకు వైరల్ అయిపోయింది అనమాట. మరి ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో మాత్రం నా పుస్తకాల మీద పరిచయాలు, నా మీద వచ్చిన వ్యాసాలు ఇవన్నీ కూడా ఎవరో పెడుతున్నారు మొత్తం మీద. పెట్టడంతో కొద్దిగా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాత్రం నా గురించి కొద్దిగా అక్కడక్కడ తెలిసే అవకాశం నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ వాళ్ళు ఎవరో పెట్టినట్టు అనిపిస్తుంది. సార్, నేను కథలు రాయడానికి ఇన్స్పిరేషన్ మీరే. మీ కథలు చదివినాకనే నేను రాయడం నేర్చుకొని రాస్తున్నాను. అయితే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కథా రచయితలు తక్కువ ఉన్నారు, రాయడం లేదు అనేది ఒక మాట వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు కవిత్వం సులభమైంది కదా. కవిత్వం అంటే కూర్చుంటే కొంచెం తిప్పలు పడితే ఒక గంట 2 గంటల్లో చేయొచ్చు. అంటే మనం స్ట్రగుల్ చేసింది వారం రోజులైనా 1 గంట 2 గంటలకు వస్తే అయిపోతుంది అన్నట్టు అనమాట. ఎందువల్ల మనకు తెలియదు, కానీ పాలమూరులో అది కవుల జిల్లా అని పేరు వచ్చిందనమాట. కథ ఏంటంటే దానికి చాలా ఏమంటారు వర్క్ ఉంటుంది, శ్రమ, అంటే మానసిక శ్రమ ఎక్కువ ఉంటుంది. దానికి డైలాగులు, దానికి బిగినింగ్, ఎండింగ్, తర్వాత ప్రకృతి వర్ణనలు, ఇవన్నీ చాలా ఉండేప్పటికీ దానికి వర్క్ చేయాలంటే ఒక మస్తు ఒక వ్యవసాయదారుడు ఎట్లయితే వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎన్ని రకాల పనులు చేయాలో, కంప కొట్టాలి, తర్వాత అదే ఎడ్లను సరి చేసుకోవాలి, నాగలు సరి చేసుకోవాలి, ఇవన్నీ చేసుకొని అది దున్నుకుంటూ పోవాలి, సరిగా వస్తుందో లేదో, అది ఎట్లా మంచిగా అవుతుంది, కానీ ఎట్లా ఉంటుందో అంత శ్రమ కథకు ఉంటుంది అనమాట. అంత మాత్రం నేను కవిత్వం తక్కువ చేయడం అని కాదు, కానీ మన పాలమూరు వాళ్ళకి కొంచెం ఓపిక తక్కువనేమో అనిపిస్తుంది. అంటే కూర్చొని రాయడం, ఒక నవల రాయాలంటే 1 నెల 2 నెలలు కష్టపడాల్సి వస్తుంది. అది కాకుండా ఎందువల్ల కానీ ఈజీగా ఉంటుందని కవిత్వానికి తక్కువ టైం రావడము, తర్వాత ఏమంటారు అది తొందరగా పేరు రావడం కూడా అదేమన్నా కారణం అవుతుందేమో, కానీ ఎక్కువ మనకు కవులు కవిత్వం వైపు మొగ్గుతున్నారు, ముఖ్యంగా మాబునార్ వాళ్ళు. కొంచెం ఓపిక చేసుకొని కథలు కూడా రాస్తే బాగుంటుంది అన్నమాట నేను అనుకుంటున్నా. అయితే ఒక మిత్రుడిని, సుప్రసిద్ధుడు ఆయన మాబునార్ జిల్లాలో, ఆయన కవిత్వం గురించి మాట్లాడినప్పుడు అప్పుడేదో కథల వర్క్షాప్ ఏదో జరుగుతున్నది. అయితే అక్కడికి వచ్చినప్పుడు, మీరు ఇంత పేరుంది కదా, మీరు కథలు ఎందుకు రాయారంటే, లేదండి దీనికి వెంటనే ఇన్స్టాంట్ గా పేరు వచ్చేస్తుంది కవిత్వం రాస్తే,
అందువల్ల నేను ఎక్కువ భాగం అని ఆయన ఓపెన్గా చెప్పేసాడు అన్నమాట. అంటే ఇక దాన్ని బట్టి పేరు కోసం రాసే కవిత్వంలా అనిపిస్తుంది. పెద్ద నిబద్ధత లేకుండా ఉండడం అనేటువంటిది ఉన్నా ఏదో మొత్తం మీద రాయడము, దాన్ని ఏదో ఒక ట్విస్ట్ చేయడం అక్కడక్కడ చేసేసి కొంత టెక్నిక్లు అవన్నీ వాడి ఇది చేస్తారు తప్పితే, నిబద్ధత ఉంటే మాత్రం ఖచ్చితంగా కథలు కూడా రాస్తే బాగుంటుందని నేను అందరికీ అప్పీల్ చేసుకుంటున్నా మనకు పాలెం వాళ్ళకి. కానీ తమ చుట్టూ ఇంత సంక్షోభాన్ని పెట్టుకొని అసలు మాబనార్లో జిల్లాలో అంటే మొత్తం 42 మొత్తం ఇండియాలో ఉండే 42 కరువు జిల్లాలలో మాబనార్ కూడా ఒకటి అనమాట. ఇండియాలో ఉండే కరువు జిల్లాలు అనమాట. అంటే ఇంత సంక్షోభం పెట్టుకుని కథలు ఎందుకు రాస్తారు లేరు అనేది నాకు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అందరికీ ప్రతి వాళ్ళకి అదే చెప్తున్నాను. ఎవరైనా కవితలు రాస్తే నాయన మీరు కూడా కథలు రాయండి, దానికి ఏమి రూల్స్ ఏం లేవు. మీరు అనుకుంటే కవితలు రాసేవాళ్ళు కథలు రాస్తారు, కథలు రాశారు కవితలు కూడా రాస్తారు, కాబట్టి మీరు రాయండి అని చెప్తున్నారు. కానీ అది ఎందువల్ల సరిగ్గా ప్రతిఫలించడం లేదు, సీరియస్గా తీసుకోవడం, కథా రచన పట్ల సీరియస్గా ఎవరు ఆలోచన చేయడం లేదు నేను అనుకుంటున్నా. అది మంచిది కాదు అన్నమాట అయితే నేను ఫీల్ అవుతాను. నవలలు అసలే రావడం లేదు. ఎవరికైనా వస్తుంది నాకు తెలియకుండా ఏమైనా వస్తుంది నాకు తెలియదు, కానీ నవలలు అసలే రావడం. కొన్ని జిల్లాలలో ఇప్పుడు పార్వతీపురం అనేది ఉంది, ఏది మన శ్రీకాకుళం ఏరియాలో. వాళ్ళ ఒక ఊర్లోనే మనకి ఎంతలైనా ఒక 15-20 మంది కథా రచయితలు ఒక్కటే ఊర్లో పార్వతీపురం. వాళ్ళు ఒకసారి అయితే వాళ్ళు అందరు కలిసి కవులు రచయితలు అందరు కలిసి ఆ ఊర్లో ఊరేగింపి తీసిరు అనమాట. ఒక్కటే ఊర్లో అనమాట. మన దగ్గర మామూలు మొత్తం కలిపి ఒక్కనాడన్న కవులు రచయితలు ఎందుకంటే ఒక ఊరేగింపు చేయగా నేను చూడలేదు ఇప్పటిదాకా. కాబట్టి ఆ సీరియస్నెస్ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నా. తమ చుట్టూ ఇంత సంక్షోభం ఉన్నప్పుడు కవితలతో సరిపెట్టకుండా ఏ ప్రక్రియ ఉంటే ఆ ప్రక్రియ ద్వారా అక్కడక్కడ కొంతమంది పాటలు రాస్తున్నట్టయితే అనిపిస్తుంది, కానీ కథలు అయితే మామూలు నుంచి పలానా కథ వచ్చింది అనేది ఇప్పుడు చూస్తున్నా నేను. వేరే కరీంనగర్ కథలని వస్తున్నాయి, తర్వాత ఇంకెక్కడ శ్రీకాకుళం కథలని వస్తాయి. ఒక జిల్లాలో కథలు అంటే వాళ్ళు ఏం రాస్తున్నది రాసేసి మొత్తం ప్రపంచానికి మా జిల్లాకి వెళ్ళి కథలు వస్తాయని చెప్పగలుగుతారు, కానీ పాలమూరు కథలని ఇప్పటిదాకా రాలేదు. ఇది చాలా లోపం. మేము మా అధ్యయన వేదిక తరఫుకెళ్ళి పాలమూరు కథ అని తెచ్చి అందరి కథలు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర కథలు తీసుకొని చేద్దాం అనుకున్నాం, కానీ అది అనేక పరిస్థితుల వల్ల కొందరు వ్యక్తులు చేసిన పని వల్ల మాకు సరిపోక మేము ఇక అది కొంత డ్రాప్ చేసుకున్నట్టయింది. కానీ పాలమూరు కథ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. కవులకి అనుభవాలు లేవని కాదు, అందరికీ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు చాలా దగ్గర నుంచి చూసిరు. వాళ్ళు టీచర్లు ఉంటారు, రకరకాల వృత్తులలో ఉండేవాళ్ళు ఉంటారు, కానీ ఆ అనుభవాల్ని కథల కిందకి రాసిస్తే మరింత బేస్ ఏర్పడుతుంది. పాలమూరు కూడా మరింత ఏమంటారు అది విలువ పెరుగుతుంది, కథా సాహిత్యానికి విలువ పెరుగుతుంది. కానీ కవుల జిల్లా అనే పేరు వచ్చిన కానీ కథలకుల జిల్లా అని మాత్రం పేరు రాలేదు. ముందర రాసేవాళ్ళు అట్లా రాస్తారేమో చూడాలి, కానీ ఇప్పటికైతే నాకు వాతావరణం ఆశాజనకంగా అయితే నాకు కనపడలేదు. ముందర చూద్దాం అట్లా. అయితే మీరు ఒక సీనియర్ కథా రచయితగా, కవిగా ఇప్పుడు రాస్తున్న నవతరం యువ కవులకు కానీ యువ కథా రచయితలకు కానీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే ఇవన్నీ చెప్తే తీసుకొని రాసేటివి కావు. ఎవరంతా వాళ్ళు స్పందించే లక్షణం ఉండాలి నీ దగ్గర, స్పందించాలి. ఇప్పుడు అందుకే కాళీపట్నరావు రామారావు ఏమంటే, నువ్వు కథకుడికి కావాలనుకున్నప్పుడు ముందు నీ చుట్టుపక్కల ఎక్కడైతే జరుగుతున్న సంఘటనలు పడితే తీవ్రంగా స్పందించే లక్షణం ఉండాలంటాడు. కథలకే కాదు కవితలకైనా సరే స్పందించే లక్షణం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఆ శ్రద్ధ ఉండి నిరంతరం చదవాలి బాగా. కొత్త కవులు ఏం రాస్తున్నారు, కొత్తగా రాసేవాళ్ళు ఏం రాస్తున్నారు అనేటువంటి నెట్ చేతులకు వచ్చింది. నెట్ చేతులకు వచ్చిందంటే ప్రపంచం నీ చేతులకు వచ్చినట్టు లెక్క అనమాట. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు ఏం రాశారు, కథలు ఏం రాశారు, నవలలు ఏం రాశారు, ఇప్పుడు సాహిత్యం నీ చేతిలో ఉన్నట్టు లెక్క. మా కాలంలో మేము ఎవరైనా దక్షిణాఫ్రికా చదవాలనుకున్నా, అమెరికన్ గురించి చదవాలంటే మాకు పుస్తకాలు దొరికేటివి కావు, అవి ఎక్కడ ఉంటుందో మాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నెట్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు అనుకుంటే ఏమైనా నీ చేతిలో ఉంటుంది. కాబట్టి అధ్యయనం చేసే ఓపిక నీ దగ్గర ఉండాలి, అధ్యయనం చేసే అలవాటు ఉండాలి. రాసిన వాడికి నమ్రత పెరగాలి. చెట్టుకు కాయలు కాసిన కొద్దీ ఎంత వంగుతుందో అట్లా రాసిన వాడు కూడా నేను ఇట్లా 4 వచ్చినాయి, 4 కవితలు వచ్చినాయి, 4 పుస్తకాలు ఇచ్చిన, ఇంకా నేను ఇన్ని రాయాలన్నప్పుడు ఇతరుల జీవితాల పట్ల, తమకన్నా సీనియర్ల పట్ల గౌరవభావం ఇటువంటి ఉండి రాస్తుంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. కవిత్వం రాసేవాడు కానీ కథలు రాసుకునేవాడు కానీ నేను రాసేసినా మీరు వేసేసుకోండి అనేటట్టు కాకుండా ఎప్పటికప్పుడు తను చెక్ చేసుకోవాలి. తను రాసిన కవితని 1-10 తను చూసుకోవాలి, తన మిత్రులకు చూపించేసి వాళ్ళు కరెక్షన్ మనం చూసుకోవాలి. ఎంత వీలైతే అంతవరకు చెక్ చేసుకుంటూ ఉంటే
ఆ కథకు కానీ కవితకు కానీ ఒక బంగారాన్ని ఇట మనం సానబెడితే ఎట్లయితే అది మెరుస్తుందో అట్లా ఆ కథ కూడా గొప్పగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక నిరంతర స్ట్రగుల్. కవిత్వం రాయాలన్నా, కథలు రాయాలన్నా, నాటకం ఏదైనా సరే కానీ ఆ ప్రక్రియను పట్టుకున్నట్టు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని నిరంతరం దాని మీద స్ట్రగుల్ చేయాలి. ఇప్పుడు నేను నాటకం రాస్తున్న మాట వరుసకి. నాటకం రాస్తున్నప్పుడు ఈ నాటకాలు ఎవరెవరు రాస్తున్నారు, సుప్రసిద్ధమైన నాటక రచయితలు ఎవరెవరని నేను నెట్లో దేవులాడుకొని ఆ బాదల్ సర్కారు తర్వాత ఇంకా రకరకాల వాళ్ళని చూసి ఓహో అయితే ఇట్లా ఇట్లా ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట అని ఐడియా వస్తుంది. కాబట్టి అధ్యయనం ఉండాలి, రాయడం రెండు ఉండాలి. నిరంతరం తనను తాను చెక్ చేసుకోవడం కూడా ఎప్పుడు ఉండాలన్నమాట. పోలికలు ఉండాలి. నేను ఇట్లా రాస్తున్నాను కదా, నేను ఇంకా బాగా రాస్తే బాగుంటుంది, పోలికలు ఉండి ఇంత మంచిగా బెటర్మెంట్ కోసం ఉండాలి ఇట్లా. కాబట్టి ఆ స్ట్రగుల్ అయితే తన పట్ల తనకి ఎప్పుడు అసంతృప్తి ఉండాలి. రచయిత అనేవాడికి, కవి అనేవాడికి దాన్ని ఇంగ్లీష్లో మిల్టన్ ఒక మాట చెప్తాడు, అది డివైన్ డిస్సాటిస్ఫాక్షన్ అంటాడు. అంటే నిరంతరం దైవిక అసంతృప్తి. సరే అది డివైన్ పక్కకెట్ట కూడా నిరంతరం నీ పట్ల నీకు అసంతృప్తి ఉండాలి. నేను ఇంకా బాగా రాస్తే బాగుండే, మాట వరుసకు నువ్వు పుస్తకం రాసినాను, అది రాస్తే ఇంతకన్నా బెటర్గా రాస్తే బాగుంటుంది. అందుకని వాల్టర్ విట్మన్ ఒక మాట అంటాడు, సుప్రసిద్ధ అమెరికన్, అంటే నిన్నటిలాగా ఈరోజు ఉండకూడదు అంటాడు. నిన్నటి దాకా ఈరోజు ఏదే చిన్న మార్పు అని ఉండదు. ఓ చిన్న కవిత రాయడమో, ఓ పువ్వును ప్రేమించడం, లేదా ఒక పాట పాడుకోవడమో, ఏదో నిన్నటి కన్నా ఈరోజు బెటర్మెంట్గా ఉండాలి. ఈ బెటర్మెంట్ ఉండాలనేటువంటిది మాత్రం జీవితకాలం రచయితకు ఉండాలి. అందుకనే చాలామంది చనిపోయేటప్పుడు కూడా ఎవరు నా ఆయన పేరు జ్ఞాపకం వస్తుంది, చైనాలో డాక్టర్ అని పేరు, ఆ చనిపోయేటప్పుడు ఈ కాలుకు పెన్ను పెట్టుకొని రాసిండు ఆయన. కోట్నిస్, సారీ, డాక్టర్ కోట్నిస్ చైనా యుద్ధంలో పాల్గొన్నప్పుడు చైనాకు సపోర్ట్గా పోయినాడు, చైనా మీద యుద్ధం చేసినప్పుడు. ఆయన ఆ క్యాంపులలో, యుద్ధం జరుగుతున్న క్యాంపులో ఉన్నప్పుడు నిరంతరం తన అనుభవాలు రాశాడు అంట. ఆయనకి ఇన్ఫెక్షన్ అయింది. ఆయన చనిపోతున్న సంగతి తెలుసు కాబట్టి చనిపోయేటప్పుడు ఆ కాళ్ళు పెన్ను పెట్టుకొని రాసి చనిపోయాడు. ఇట్లా ఉండాలి రాసేవాడికి. అందుకనే శివారెడ్డి సార్ ఒక మాట చెప్తాడు, నీకు రాయడం ప్రైమరీయా సెకండరీ అంటే నీకు రాయడం ప్రైమరీ అనుకున్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయి. తక్కినవి ఉంటాయి, అందరి ఇళ్లలో ఉండేవి, అందరికి సమస్యలు ఉంటాయి, కానీ దాన్ని నువ్వు ఓవర్కమ్ అయిపోయి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు కవిగా నిమ్ములుతావు. ఇప్పుడు ఉదయమిత్ర అనేటోడు లేదా ఓ నరసింహ అనే వ్యక్తి ఒక ప్రత్యేకంగా ఎందుకు నిలబడరు పక్కన అంటే ఒక టాలెంట్ ఒకటి వచ్చేసింది కాబట్టి. లేకపోతే మా వందల మంది లెక్చరర్స్ ఉన్నారు, దాంట్లో ఒకరమే కలిసిపోతుంటివి, నువ్వు తనకి ఇంటర్వ్యూకి రాకపోతుంటివి, నిన్ను పట్టించుకునేటట్టు కాదు. కాబట్టి మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది, సమాజంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాబట్టి దానికోసమని కాదు, కానీ ప్రజలకు నీ వల్ల ఏమైనా చెప్పాలి అట్లా. సార్ మీరు కథలు, కవిత్వం, నాటకాలు, అనువాదాలు కలిపి ఎన్ని పుస్తకాలు రాశారు? మొత్తం ఇప్పటిదాకా 11 అయినాయి. అంటే మొన్న సొంతూరు అనే అనువాదాల పుస్తకం వచ్చినంత వరకు 11 దాకా అయినాయి. ఇంకా ముందర 2-3 వస్తాయి, కానీ ఇప్పటికైతే 11 అయినాయి. ఎక్కువ భాగం కవిత్వము, కథలే వేసిన. ఒక పాటల పుస్తకం వచ్చింది, ఒకటేమో నాటకాల పుస్తకం వచ్చింది, 2 ఏమో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు. అయితే ఒక్క మాట ఏం చెప్పాలంటే, ఇదంతా మేము అకస్మాత్తుగా 7 కిలో ఆకాశానికి వెళ్ళి ఊడిపడలేదు. తిరుబండరాజు ఒక మాట చెప్తాడు, ఏది ఈ మట్టి నాకు పట్టెడు అన్నం పెట్టి పాలు ఆపిందంట. కాబట్టి నాకు ఈ పాలమూరు నేల నన్ను ఇది ఇంత దాకా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలకి తీసుకొచ్చింది. కాబట్టి నిరంతరం ఇప్పుడు ఎట్లయితే ఉందో చివరి దాకా నేను రాస్తూనే ఉంటాను. రాయడం అనేది నా జీవ లక్షణం, రాస్తుంటాను. కానీ అందరు కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, కవిత్వం కానీ రచన కానీ ఏది టైం పాస్కి రాయకండి. మీరు రాస్తున్నప్పుడు అది నీ రక్తంలోకి చలమంటాడు మాట, రక్తంలోకి రావాలి. కాబట్టి అది చేస్తే 4 పాలల పాటు ఉంటుంది. ఏదో పుస్తకాలు నింపుకుంటూ పోతా, రాసుకుంటూ పోతాను ఇన్నేనే అవన్నీ కాకుండా, రాసింది ఏదైనా సరే శక్తివంతంగా రాయాలి, నీ రక్తంలోకి రావాలి, నీ హృదయంలోకి వచ్చేస్తే అది 4 కాలాల పాటు నిలబడిపోతుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ప్రముఖ కవి రచయిత ఉదయమిత్ర గారితో బలగం స్టూడియో ముచ్చట. మరో కవితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బలగం స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.